మీద ముద్దు పెట్టి దించవచ్చు. అమ్మ నీ కొడుకు చాలా బాగున్నాడు. కానీ తండ్రి పక్కన ఈ కొడుకు నా కొడుకు అంటేనంటే వాడు వాయించాడా? శరం ఉండాలి కదా కొంచెమన్నా. ఎట్లా చెప్తారు అంటున్నా. నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉందా? పూతుందా? తప్పు ఉందా? సో ఏం అవలంబించాలో వాళ్ళు అవలంబిస్తలేరు కాబట్టి ఎండగట్టడం మన ధర్మం. కాబట్టి ఎండగట్టాలి. మీరు ఇవన్నీ కూడా ప్రజలకు విషయాలు చెప్పాలి. మనం గ్రామాలకు పోయినప్పుడు ఈ రకమైన అంకెలతో కూడిన వివరాలతో కూడినటువంటి చర్చ పెట్టాలి. స్థాయిలో ఉండేటువంటి అవగాహనతో ఉండేటువంటి మాటల డిస్కషన్ చేయాలి. అప్పుడే ప్రజలలో మార్పు వస్తుంది. ప్రజల కోపం వస్తుంది, వీళ్ళు మాట తప్పినని. కానీ ట్రాన్స్ఫర్ కానీ వాళ్ళకి జనానికి తెలుసు కదా అని మనం గమ్ముకున్నాం అనుకో, ఏమో చూద్దాం జర 4 ఓట్లు ఇటేసి చూద్దామని పక్కకేసాను అనుకో, నష్టం మనకైతే. కోపం కాంగ్రెస్ మీద ఉంది, కానీ ఆ ఓట్లు మనకు వచ్చే ప్రక్రియ మనం చేయాలి. దానికోసమే ఈ మీటింగ్, దానికోసమే మేము అరిసేది, మీరు వినేది. చేస్తారా పని? గట్టిగా సపోర్ట్లు కూడా చేస్తామనేటోళ్ళు. చివరగా మేము బాల్యం నుంచి చూస్తున్నాం నాగర్ కర్నూలు దురదృష్టం ఏందో కానీ, నేను చిన్నప్పుడు 8వ తరగతి 9వ తరగతిలో ఉన్నప్పుడు చూస్తే మా ఇంటి ముందల బస్టాండ్ దగ్గర ఉండేది. నేను పుట్టిన ఊళ్ళో మా ఇల్లు తెల్లగోడ సున్నంగోడ కాబట్టి బయట ఇంటి ముందల గోడ జాజుతోన రాసిపోయేది భీష్మదేవుకే మన ఓటు అని. మల్లయ్య ఓట్లు వచ్చే వరకు కూడా ఆ జాజు అట్లే ఉండేది. పైన మళ్ళీ ఉగాదికి సున్నం వేసినా పోకపోతుండే జాజు, అది కనిపిస్తుండే అట్లే. ఇక ఆయన పోయినాక తులసిరామ్కే మన ఓటు, అది ఆ జాజు అట్లే కనిపిస్తుండే. అది పోయినాక ఒక ఆయన మల్లు అనంతరాములు వచ్చాయి. ఆయన అయిపోయినాక మల్లు రవి అనేట ఆయన వచ్చాయి. వీళ్ళంతా ఎక్కడోళ్ళు ఖమ్మము, హైదరాబాదు, ఇంకెక్కడెక్కడో. రాములు జగన్నాథం మనల్ని నందేలయ 14లో నందేలయ. ఆయన ముఖం కూడా తెలియదు నాగర్ కర్నూలు ప్రజలకి. ఎట్లేసినో నాకు అర్థం కాదు. పాపం కాలమైండు, మనిషి లేడు, పెద్ద మనిషి, ఆయన ఏం అనొద్దు వ్యక్తిగతంగా. కానీ ఆ పార్టీకి ఎట్లేసినో అర్థం కాదు. ఎక్కడికి వెళ్ళో తోలుకొ సిద్దిపేట ముసలాయన తోలుకొస్తే చేసేసింది. మనం పోయినసారి ఇంట్లో కూర్చున్న ఆయన రాములు, పాపం కేసీఆర్ సార్కు ఆయన పాత పరిచయం. వ్యక్తిగతంగా నేనేమన్నాను రాములు గారిని, కానీ మీకు విషయం తెలవాలి కాబట్టి. ఎందుకంటే లోపల ఇంట్లో ఆయన ఫోన్ చేసి మెల్లగా మాట్లాడతాడు. చూడండి అబ్బా, జరా మీరు వచ్చినా నేను పని చేస్తా, పార్టీ ఏదేమైతే ఏమవుతుంది, నా కొడుక్కి వేయండి అని ఫోన్లు చేస్తున్నాడట. ఇట్లే చేస్తాడు కదా, ఇట్లే మాట్లాడతాడు కదా మెత్తగా. మెత్త నీళ్లు గట్ల దగ్గర వస్తాయి అంటారు. అందుకే ఆయన మార్కెట్ కమిటీ సెక్రటరీగా ఉద్యోగం చేసేవాడు గతంలో. సిద్దిపేటలో ఆయన మార్కెట్ కమిటీ ఉద్యోగం చేసే కాలంలో సిద్దిపేట ఎమ్మెల్యేగా మంత్రిగా కేసీఆర్కు పరిచయం. ఆయన ఆ పరిచయంతో 1994లో మొదటిసారి ఆయన శాసనసభకు మహేంద్రనాథ్ గారు వృద్ధుడైపోయిన తర్వాత రాములు గారికి అవకాశం వచ్చింది. ఆ అవకాశం ఇప్పించడంలో కేసీఆర్ది సింహపాత్ర ఆనాడు, అప్పట్లో 94లో. సరే కాలం కలిసి వచ్చింది, ఆయన ఎమ్మెల్యే అయిండు, మంత్రి అయిండు, సంతోషం. ఇక తర్వాత ఓడిపోయి ఇంట్లో కూర్చున్న తర్వాత 2 సార్లు బాలరాజు గారు గెలిచిన తర్వాత అక్కడ రాజకీయంగా ఆయన ఖాళీగా ఉన్నాడు. ఆయన ఆసక్తి చూపిండని తెలిసానంటే కేసీఆర్ మళ్ళీ పిలిచి దా అని చెప్పి ఏ కాన ఆయన చేతికెళ్ళి పెట్టకపోయినా టికెట్ ఇచ్చి గెలిచిన 7 మంది ఎమ్మెల్యేలు అందరూ కష్టపడి, మీరందరూ మనమందరం కష్టపడి ఆయన ఎంపీ చేసినాం. గౌరవంగా ఉండాలి. సరే కొడుకుకేదో అవకాశం వచ్చింది, జడ్పీటీ సంతోషం, ఆడికి ఉండాలి. జడ్పీ చైర్మన్ చేయకపోతే కదా అని ఆయన కోపం వచ్చింది. కోపం వచ్చి ఇప్పుడు ఇక్కడ ఉండుకుంటేనే అవతల దిక్కుపోయి మాట్లాడుకొని సీట్ ఖాయం చేసుకున్నాడు లోపటి ఇంట్లోనే. మనం స్థానికుడు మనోడు అని నమ్మి ఇస్తే ఇట్లా చేసింది. కాబట్టి మొదటిసారి నాకు స్పృహ వచ్చినప్పటి నుంచి నా పరిశీలన అంశం మీకు తెలియజేస్తున్నా. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రధానంగా నాగర్ కర్నూలు పార్లమెంట్లో, ఇది రిజర్వ్డ్ పార్లమెంటు, నల్లమల అటవీ ప్రాంతం ఉన్న పార్లమెంటు, పేదరికం ఉన్న పార్లమెంటు, విద్యావకాశాలు రావాల్సినంత రాని పార్లమెంటు, ఇటువంటి ప్రాంతానికి ఎక్కువ వెలుతురు ప్రసరించాల్సిన అవసరం ఉంది, ఎక్కువ లైట్ రావాల్సిన అవసరం ఉంది, ఎక్కువ వెలుగు రావాల్సిన అవసరం ఉంది. అది ఎవరి వల్ల సాధ్యమవుతుంది?
భారతదేశంలోని చదువు కాదు, భారతదేశంలో పనిచేసేటువంటి ఆల్ ఇండియా సర్వీసులలో పనిచేసేటువంటి ఐఏఎస్ ఐపీఎస్లు మేము విదేశాల్లో విద్య అభ్యసిస్తామంటే భారత ప్రభుత్వం అనుమతిస్తుంది. ఎప్పుడు వాళ్ళకి యూనివర్సిటీలో సీట్ వస్తే. అట్లా ఇప్పటిదాకా అమెరికా దేశానికి అధ్యక్షులైనటువంటి వాళ్లలో దగ్గర దగ్గర 25 మంది అధ్యక్షులు హార్వర్డ్ అనేటువంటి విశ్వవిద్యాలయంలో చదువుకున్న వాళ్లే. దాంట్లో బరాక్ ఒబామా కూడా హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నవాడే. అట్లా ప్రపంచ మేధావులు తయారయ్యేటువంటి ఒక విశ్వవిద్యాలయంలో సీటు సంపాదించి అక్కడ చదువుకొని వచ్చినటువంటి వాడు మన ప్రవీణ్ కుమార్. అది కథ. ఈ తండ్రి సాటున జడ్పీటీసీగా గెలిచిన పిల్లగాడ అన్నసాటును వచ్చి ఏదో అవకాశం పొంది పరాయి జిల్లాకి వెళ్ళి వచ్చి ఎంపీ అయిన మల్లురవ్య అచ్చం మన బిడ్డ అయ్యి కడుపులోని పేగులు తెగొట్టేటట్లు రేపటి తరానికి భవిష్యత్తు నిర్మాణం చేద్దామన్న తపన ఉండేటువంటి ప్రవీణ్ కుమారా, ప్రజలను తేల్చుకోమని మీరు చెప్పాలి ఊరూరు తిరిగి. ఇది మన బాధ్యత. ప్రవీణ్ కుమార్ గారు గెలిస్తే ఈ పార్లమెంట్లో 2 ఎమ్మెల్యేలు గెలిచింది, అలంపూర్ గద్వాల్. మిగతా 5 మంది మేము ఓడిపోయినాం. ప్రవీణ్ కుమార్ గారు గెలిస్తే మనమంతా బదలా తీసుకున్నట్లుంటది. 5 ఎమ్మెల్యేలు లేని చోట ఆయన్నే ఎమ్మెల్యే పాత్ర కూడా పోషించడానికి ఉండడానికి పనికొస్తుంది. కాబట్టి ఇది మనం చిత్తుగా తీసుకోవాలి. ఈ మరి జనార్దన్ రెడ్డి ఎలక్షనో, నిరంజన్ రెడ్డి ఎలక్షనో, బాలరాజు ఎలక్షనో కాదు. ఇక మంచికో చెడుకో ఆడని ఇంత అలిగినోళ్ళు, కోపం ఉన్నోళ్ళు, వాడిని వల్కరించే నన్ను వల్కరించే గ్యాస్ ఉన్నోళ్ళు మా ఓటమితో అది అయిపోయింది, ఖాళీ అయింది. అది ఇప్పుడు ఫ్రెష్గా ప్రవీణ్ కుమార్ను గెలిపించేటువంటి ఆ ఉత్సాహంతోన మీరు అందరూ కూడా కథనరంలోకి దూకాలే, అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇవ్వాలి. మీ అందరితో నా రిక్వెస్ట్ ఒకటే, కందనూలుకు దినాం వచ్చిపోకపోతే కందనూలు ఫికర్ చేయదు. ఈ 40 రోజులు ఏ ఊరోళ్ళు ఆ ఊర్లో ఉందాం సార్. చాదాగానికే కందనూలుకు వచ్చి మళ్ళీ పొద్దుముక్కల కందనూలుకు వచ్చి కూరగాయల కందనూలుకు వచ్చే అలవాటు ఈ 40 రోజులు మానేయాలి. ఏ ఊరోళ్ళు ఆ ఊర్లో మీరు ఉంటే చాలు 10 ఓట్లు పెరుగుతాయి, రోజుకు 10 ఓట్లు పెరుగుతాయి. నేను చెప్తున్నా, గ్యారంటీ ఇస్తున్నా. వాడ ప్రజల మధ్యలో ఉంటే పెరుగుతాయి. దీనికి సపోర్ట్లు కొడతలేరు, ఉండరా? 40 రోజులు మీరు గ్రామం పట్టుకొని ఉండండి చాలు, ఇంకేం లేదు. పక్కా మనకు మెజార్టీ వస్తుంది, గ్యారంటీగా గెలుస్తాం. పోయిన ఎన్నికలలో తేడా ఎంత? 1,03,000 ఎంతనో. బూత్కు 50 ఓట్లు తెచ్చుకుంటే మనం గెలిచిపోతాం. పెద్ద కష్టమైన పని కాదు, పక్కా వస్తాయి. ఇంకో దిక్కు పోకుండా కాపాడాలి, అంతే నేను చెప్పేది. కాంగ్రెస్ మీదనేమో మన మీద కోపంతో కాంగ్రెస్ కేసింది. ఇప్పుడు కాంగ్రెస్ మీద కోపంగా ఉన్నారు. మనకేసుకుంటా కాంగ్రెస్ మీద కోపం ఉన్న ఓట్లు మళ్ళీ మనకు పడేటట్లు చేసుకోవాలి, అంతే మనం చేయాల్సిన పని. మెల్లగోయి మాట్లాడి నీ కడుపు చల్లకుండా ఇక మనం ఓడగొడితే ఇప్పుడైనా చేయవా? కనీసం ఏమో నీళ్లు రాకపోయా, కరెంట్ రాకపోయా, పెన్షన్ 4,000 ఇవ్వకపోయాడు, బంగారం ఇవ్వకపోయా, అయినా వానికి వేస్తావా ఓటు? చూడు దయచేయి అని జర్రా ప్రేమగా మాట్లాడు. వేస్తాపో, పక్కా వేస్తాపో. కొడుకు మోసం చేశాను అనకపోతే నన్ను అడగండి. జర్రా మనం మాటలు కలిపి వాళ్ళతోన జెండా రాగం కలిపి మాటలు కలిపి జర ప్రేమగా మాట్లాడితే చాలు, పక్కా వస్తాయి. అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఏం చేసినాం? ఎట్లా గెలుస్తాం? ఇన్ని పథకాలు ఉన్నాయి. ఈ అమ్మ మా ఇంట్లో చేయగడిగినోడు, మా పథకం తీసుకున్నాడు ఓటేస్తేనే మాకు మస్తు ఓట్లు వస్తాయని కండవాలు వేసుకొని ఇంటి ముందర నమస్తే పెట్టుకుంటే అట్లా వెళ్ళిపోయినాం. అంతేనా? పెద్దగా పట్టించుకోవాలి ఎట్లా గెలుస్తామని. ఇప్పుడు ఆ స్టైల్ కాదు. ఇంటింటి కాడ జోలి పెట్టండి, నేను చెప్పిన విధంగా పనిచేయండి. సూపర్ డూపర్ అభ్యర్థిగా మన అభ్యర్థి పార్లమెంటుకు పోవడం ఖాయం. తప్పకుండా నాగర్ కర్నూలు కొత్త చరిత్ర లిఖిస్తుంది. నాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. ప్రవీణ్ కుమార్ గారి గెలుపుతో నాగర్ కర్నూలు పార్లమెంటుకు ఒక కొత్త రూపం వస్తుందని చెప్పి నేను మనవి చేస్తున్నా. పార్లమెంట్లో కూడా అద్భుతమైనటువంటి రీతిలో అరే ఎవరి పార్లమెంట్ మెంబరు దక్షిణాది నుంచి వచ్చిండట అని మొత్తం లోక్సభ సభ్యులు ప్రవీణ్ కుమార్ గారి వైపు చూసేటువంటి సన్నివేశం మీరు చూస్తారు టీవీలల్లా. దయచేసి ఈ అవకాశాన్ని జారవిడ్చుకోవద్దని ప్రజలకు తెలియజేయవలసిందిగా పేరు పేరున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీద నేను సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ.